పొడుగోడు కొడితే పొడుగోని పోషవ కొట్టిందట. దేశంలో కూడా ఇప్పుడు అదే అవుతున్నది. కర్రు నొందే బర్రె అన్నట్టు చేస్తే మేము కూడా భర్తే అందుకుంటామని చెప్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇష్టం ఉన్నట్టు చేస్తే ఈపు సాపు చేస్తామంటే ఈడీ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చింది. కేంద్రంలో ఉన్న సర్కారోళ్లకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ ఇంటికి ఈడీ ఆఫీసర్లు వస్తారనే పేరు వచ్చింది. కేంద్రం మోడీ సర్కార్ వచ్చినాక ఇది ఇంకింత ఎక్కువైందని సర్కారోళ్ళు ఇచ్చిన లెక్కలే చెప్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఓట్లు వస్తే అక్కడ ఈడీ ఆఫీసర్లు దిగుడు, కేసులు రాసుడు, అరెస్టులు చేసుడు అందరం చూస్తున్నదేనాయే. కానీ అందులో ఒక్కడు కూడా కరెక్ట్ కేసులు లేవట. అన్ని ఉట్టుట్టి కేసులు పెడుతున్నారు. ఈడీ ఆఫీసర్ల మీద సుప్రీంకోర్టు మస్తు గరమైనరు. తప్పు జరిగినట్టు ఏం ఆధారాలు లేకున్నా పోయి కేసులు పెడుతున్నారు, కోర్టుకు పట్టుకొస్తున్నారు. అన్ని కేసులలో ఇదే పని చేస్తున్నారు. మీకేం పని పాట లేదా అని మయ్యర జోపి ఇడిచిపెట్టిర్రు జడ్జి సార్లు. ఈడీ ఆఫీసర్లు ఒక ఆయన మీద కేసు పెట్టి కోర్టుకు పట్టుకుపోయి తిట్లు తినొచ్చిర్రు. పాపం రాజకీయంలో ఉన్నోళ్ళు చెప్పిండానో వేరేటోళ్ళు చెప్పిండానో ఉరుకులాడితే తొండబిర్రు ఎనుగుల దాకా అన్నట్టు ఇట్లా కోర్టుకు పోయినాక జడ్జిలతోని తిట్లు తినాల్సి వస్తది. కొలువులకు ఎసరొస్తదని పోలీసులు ఆడి ఆఫీసర్లు తెలుసుకుంటే మంచిదని ప్రతిపక్ష పార్టీలు అంటుండ్రు.